బీఆర్ఎస్. సరే, ఎన్ఐఏ చేతికి దర్యాప్తు, పాకిస్తాన్లో ఉగ్రదాడులు, రంగంలోకి ట్రంప్. చాలా పెద్ద విషయం అండి వాస్తవంగా. వర్మ, ఈ నిన్న జరిగిన దాని మీద మన నిఘా వైఫల్యం అంటే మన వాళ్ళు బాధపడతారని అనకూడదు, కానీ ఇది చూడండి, సస్పెక్టెడ్ కారు కన్నాట్ ప్లేస్లో పూర్తిగా తిరిగినట్టుగా దాఖలాలు ఉన్నాయి. అంటే ఇప్పుడు దేశ రాజధానిలో అత్యున్నత భద్రత ఉండే చోట కారులో బాంబులు పెట్టుకొని, అది కూడా కన్నాట్ ప్లేస్ లాంటి చోట ఇంతగా తిరిగితే కూడా పట్టుకోలేకపోవడం. ఎర్రకోటను అసలు వాళ్ళు టార్గెట్గా చేసుకున్నారు. వార్నింగ్ ఫ్రమ్ రెడ్ ఫోర్ట్, నిన్న మనం కూడా మాట్లాడాం. దేశ విధానాన్ని ప్రకటించే వార్నింగ్ ఫ్రమ్ రెడ్ ఫోర్ట్, ఎర్రకోట మీద దృష్టి పెట్టి భారీ ఎత్తున ఇదంతా కూడా జరిగింది. సాయంత్రం నుంచి వాళ్ళు అక్కడికి వచ్చి తిరిగారు. ఇలాంటివన్నీ వస్తున్నప్పుడు ఎందుకు భద్రతలో మనం తగినంత జాగ్రత్తలు తీసుకోవట్లేదు? ఇప్పుడు ఆ నబీ అనే అతను అక్కడ ఉన్నటువంటి ఆయన, అలాగే ఇంకొక డాక్టరు, వాళ్ళ సోదరి ఆమె షహానా, ఇంతమంది వీళ్ళందరూ అంతకుముందే పట్టుబడ్డారు, కొంతమంది తర్వాత పట్టుబడ్డారు. ఎందుకు నిఘా వాళ్ళు, అది ఎన్ఐఏ కావచ్చు, ఎన్ఎస్జీ కావచ్చు, వీటిని ఎందుకు పంచుకోవడం లేదు సోదర సంస్థలతో? వీటిని ఎందుకు అరికట్టేటటువంటిది ఇంకా పకడ్బందీగా ఎందుకు చేయడం లేదు అనే ఒక పెద్ద ప్రశ్న మటుకు దేశం ముందుకు వస్తూ ఉంది. దీన్ని నిఘా వర్గాల మనోస్థైర్యాన్ని దెబ్బతీయటం కాదు, కానీ పకడ్బందీగా ఉండకపోతే మటుకు రాజకీయ ప్రచారం వల్ల ఉపయోగం లేదు. సాంకేతిక సామర్థ్యం పెంచుకోవాలని. రెండోది, అంటే ఎర్రకోట దగ్గరే ఏదైనా జరిగితే నిజంగా అది భారతదేశం యొక్క దీని మీద ఒక పెద్ద దాడి అవుతుంది. సో జనవరి 26 నాటికి ఇప్పటి నుంచి వాళ్ళు ప్లాన్ చేస్తూ అక్కడి దాకా వచ్చారంటే అది కూడా ఒకటి. ఇంకొక వెర్షన్ ఏమంటే, ఎట్లాగూ పట్టుబడుతున్నామని తెలిసి చాలా తొందరగా ఈ పని చేశారు, అందుకే ఇలా అయింది అని కూడా రెండోది. కానీ మన నిఘా అయితే చాలటం లేదు, మన పరికరాలు కూడా చాలా ఆధునికమైన ఉన్నాయన్న చాలటం లేదు. మూడో విషయం, చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత అని. సరిగ్గా ఇదే సమయంలో పాకిస్తాన్లో కూడా వాళ్ళ కోర్టు ముందు బాంబులు పేలి 13 మంది చచ్చిపోయారు. చాలా పెద్ద బీభత్సం జరిగింది. వెంటనే పాకిస్తాన్ ఇవన్నీ ఇండియా చేయించింది, ఇండియా ఆఫ్ఘనిస్తాన్ చేయించారని వాళ్ళు మొదలుపెట్టారు. భారతదేశం దీన్ని గట్టిగా ఖండించింది. రెండోది, భారతదేశానికి ఆ విధమైన ఆనవాయితీ లేదా ఆ విధమైన ఇది వరవడి కూడా లేదు ఇంకో దేశాల్లో ఇట్లాంటి వాటిని ప్రోత్సహించడం. కానీ భారత పాకిస్తాన్ల మధ్య కుట్రలు పన్నే శక్తులు అయితే ఉన్నాయనేది చాలా స్పష్టమవుతుంది. ఇక్కడ వాళ్ళని వాళ్ళు పేల్చుకోవడం, ఇక్కడ పేల్చడం అని కాదు, రకరకాలైన ఉన్మాద శక్తులు, దేశ వ్యతిరేక శక్తులు, కుట్రదారులు చెలగాటం ఆడుతున్న మాట మటుకు కనిపిస్తుంది. దాన్ని ఎలా చేస్తారు? పాకిస్తాన్ సైనిక పాలకులు బుద్ధిహీనంగా వ్యవహరించి ఇలాంటి వాటిని ప్రోత్సహించి ఉన్నా కానీ ఆపరేషన్ సింధూర్కు వ్యతిరేకంగా జరిగిందని మనం అనుకున్నదే కదా. ఈ మధ్యలో మళ్ళీ ట్రంప్ గారు రంగప్రవేశం చేస్తున్నారు. ట్రంప్ మళ్ళీ ఏమంటున్నాడు, నేనే 2 దేశాల మధ్య యుద్ధం ఆపాను. యుద్ధం ఆపితే ఏమైంది? యుద్ధం అక్కడ ఆపి ఇక్కడికి వచ్చి టెర్రరిస్ట్ కార్యకలాపాలకు వాళ్ళు తిరిగి వచ్చారు. పహల్గామ్ దగ్గర కూడా ఇలాంటి ప్రశ్నలు వచ్చాయి, ఎందుకు ఆపలేకపోయాము, ఎందుకు పట్టుకోలేదని. ఇక్కడ కూడా వచ్చాయి. బట్ ఇప్పుడు వాళ్ళు పైకి చూపడానికి మీ మాట ప్రకారం యుద్ధం ఆపినట్టుగా మాట్లాడి శాంతి దూతల్లాగా తెర వెనుక కుట్రలు మళ్ళీ పెంచుతున్నారు అనేది నిఘా వర్గాలు ఇక్కడ చేస్తున్న హెచ్చరిక. 7 విమానాలు ఆ రోజు కూల్చేశారు అని కూడా చెప్తున్నాడు ట్రంప్. మళ్ళీ ఎందుకు అవన్నీ ఆయన మాట్లాడుతున్నాడో. ట్రంప్ భారతదేశానికి దగ్గర అవుతున్నట్టు వ్యవహరిస్తూనే పాకిస్తాన్ను, అక్కడ సైనిక పాలకులను వాళ్ళ కుట్రలకు కూడా చేయూత ఇస్తున్నారు, తెర వెనుక ఉంటున్నారు అనే అభిప్రాయం మటుకు చాలా బలంగా వస్తుంది. ట్రంప్ ఈరోజే నిన్నే ప్రకటన చేశాడు, భారతదేశంతో వాణిజ్య చర్చలు జయప్రదమయ్యే అవకాశం ఉంది, అప్పుడు నేను టారిఫ్లు కూడా తగ్గించవచ్చు అని కూడా మాట అన్నాడు. అంటే తగ్గుతున్నాడు వెనక్కు, చైనాతో ఇదివరకు కుదుర్చుకున్నట్టే. కానీ ఇలా ఒకవైపున ఇలాంటి సంకేతాలు ఇస్తూ ఇంకోవైపున ఉగ్రవాద చర్యలు పెరుగుతున్నాయి, మళ్ళీ పునరావృతమవుతున్నాయి. అంటే మన నిఘా చాలా పటిష్టం, విజిలెన్స్ చాలా, సెక్యూరిటీ చాలా పటిష్టం చేసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది. ఇది ప్రపంచానికి కూడా, కేవలం భారతదేశం అనే కాదు, ఎర్రకోటనే టార్గెట్ చేశారు అంటే భారతదేశం యొక్క గుండెకాయ కదా. అవును. కాబట్టి చాలా ఇప్పుడున్న అప్రమత్తత చాలదు. ఎక్కడో వేదికల మీద నుంచి మేము అణిచేస్తాము, ఇంకా సహించము చెప్పడం కాదు, నిజంగా ఆచరణలో అడ్డుకోవాలి. అది ఇక్కడ ముఖ్యమైన సమస్య. థ్యాంక్ యూ సో మచ్ రావు గారు. ఇది ఈనాటి ఫ్రాంక్లీ విత్ తెలకపల్లి. స్టే ట్యూన్డ్ టు 9 న్యూస్.